నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా ఏరేస్తామంటూ కేంద్రం డెడ్ లైన్ ఒకవైపు, పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు మరోవైపు. దీంతో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితుల్లో ఉద్యమ పంథా వీడటం, ప్రభుత్వ సాయం అందుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోవటం, దేశాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం, ఈ మూడు దారుల్లో ఏదో ఒకటి మావోయిస్టు అగ్రనేతలు ఎంచుకుంటున్నట్లు సమాచారం. లొంగుబాటుకు సిద్ధపడని టాప్ లీడర్లు కొందరు ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. షెల్టర్ జోన్ కాస్త డేంజర్ జోన్ కావటంతోనే ముఖ్య నాయకులు నేపాల్, ఫిలిప్పీన్స్ బాట పట్టినట్లు వినికిడి. ఈ సమయంలో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా కీలకంగా మారారు. ఆయన కోసం కేంద్ర దళాలు ఉధృతంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో 12 మంది అగ్రనేతలు మిగిలి ఉన్నట్లు కేంద్రం వద్ద ఉన్న సమాచారం. వీరిలో 8 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ఇటీవల భారీ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాట్లు జరిగాయి. విప్లవం ఎప్పటికీ ఆగదు, కానీ 50 ఏళ్లు ఉధృతంగా సాగిన మావోయిస్టు ఉద్యమం ముగింపుకొచ్చింది అన్నది విశ్లేషకుల మాట. మొన్న మల్లోజుల, నిన్న ఆసన్న, రేపు ఎవరో అన్నట్లుగా రెడ్ పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. దేశంలోనే ఉంటూ ఇన్నాళ్లు ప్రభుత్వంపై గెరిల్లా పోరాటం ఎలా చేశారు అనేది తెలుసుకోవటం ఆసక్తికరమైన విషయం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బ్రిటిషర్లకే అంతు చిక్కని అబోజ్గఢ్ అటవీ ప్రాంతాన్ని నక్సల్స్ అగ్రనాయకత్వం తమ షెల్టర్ జోన్గా ఎంచుకొని ఇన్నాళ్లు కార్యకలాపాలు సాగించింది. అక్కడే స్థావరాలు, బంకర్లు నిర్మించుకున్నారు. ఇది 4000 కిలోమీటర్ల మేర కొండల మధ్య విస్తరించిన కీకారణ్య ప్రాంతం. నారాయణపూర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా ఏరియాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. గోండు, మురియా, అబూజ్ ముడియా, మడియా, హల్బా లాంటి స్థానిక తెగల మధ్య అన్నలు జీవనాన్ని సాగించేవారు. 2026 మార్చి నెలాఖరు కల్లా నక్సలిజాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అబూజ్మడ్ ఏరియాలో 18 నుంచి 20 కిలోమీటర్లకు ఒకే పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా వేలాది మంది కేంద్ర పోలీస్ బలగాల్ని మోహరించింది. గత కొన్నాళ్లుగా వీరు మావోల స్థావరాల్ని ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఆపరేషన్ కగార్తో వందలాది మంది మావోలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. దీంతో తమకు అత్యంత రక్షణాత్మకం అనుకున్న షెల్టర్ జోన్ కాస్త డేంజర్ జోన్గా మారినట్లు మావోయిస్టు అగ్రనేతలు గుర్తించారు. కీలకమైన నేతలు, కమాండర్లు కొందరు ప్రాణాలు పోవటం ఖాయమని భావించి ముందుగానే నేపాల్, ఫిలిప్పీన్స్ బాట పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కేంద్రం నిఘా ఎక్కువ కావటం, ప్రస్తుతానికి తమకు అనువైన స్థలం లేదని భావించిన మావో నేతలు విదేశాలకు వెళ్లి తలదాంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో అడవుల్లో ఉన్న కొందరు మావోయిస్టులు ఉద్యమాన్ని విడిచి ఆయుధాలు దూరం పెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతల్లో మిగిలింది 12 మంది మాత్రమే అని తెలుస్తోంది. 2 ఏళ్ల కాలంలో వివిధ ఎన్కౌంటర్లలో దాదాపు 430 మంది మావోల ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది పోలీసులకు లొంగిపోయారు. 30 నుంచి 40% సెంట్రల్ కమిటీ సభ్యులు చనిపోవటం లేదా లొంగిపోవటం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుస హెచ్చరికల తర్వాత మావోయిస్టుల్లో భయం పెరిగిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగుబాటుకు ముందుకొచ్చారు. చేసేదేం లేక కింది స్థాయి క్యాడర్ కూడా ఉద్యమాన్ని విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కేవలం 12 మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో మడావి హిడ్మా కీలక వ్యక్తి. PLGA కంపెనీ కమాండర్గా ఉన్న హిడ్మా పలు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. ఈయన కోసం ఏడాదిగా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మాను పట్టుకునేందుకు దండక అరణ్యాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇటీవల హిడ్మా పేరుతో ఓ దళ సభ్యుడు లొంగిపోయాడన్న వార్త పెద్ద సంచలనం రేపింది. అయితే ఆయన అసలు హిడ్మా కాదని తర్వాత తేలింది. అయితే ప్రస్తుతం హిడ్మా ఎక్కడున్నాడు అనే దానిపై స్పష్టత మాత్రం రాలేదు. ఇది తెలుసుకునే పనిలో భద్రతా దళాలు పూర్తిగా దృష్టి పెట్టాయి. ఇక విశ్వసనీయ వర్గాలతో సమాచారాన్ని కూడా తెప్పించుకుంటున్నాయి. నమ్మదగిన సమాచారం ప్రకారం హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. మొదటిదైన టీం ఏలో 10 మంది, రెండో అంచె అయిన బి టీంలో 20 నుంచి 22 మంది ఉంటారు. ఇక మూడోదైన బయటి రక్షణ వలయంలో మరో 15 మంది వరకు ఉంటారు. హిడ్మా కోసం ప్రత్యేకంగా వంటకాలు తయారు చేస్తారు. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారు. ఎవరినైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకులతో సంప్రదించాల్సి ఉంటుంది.
పార్టీలోని సాధారణ సభ్యులకు కూడా 6 నెలలకోసారి హిడ్మా కనిపిస్తాడని టాక్. హిడ్మాకు సంబంధించిన వివరాలు ఏవి బయటకు రాకుండా ఈ టీమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. హిడ్మా ఫోటోలు కూడా బయటకు రావు. 20 ఏళ్ల తర్వాత కేంద్రం ఇటీవలే ఒక్క ఫోటోను రిలీజ్ చేసింది. హిడ్మా అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు హిడ్మా. జేగురుకొండ ఏరియా దళ కమాండర్గా ఉన్నప్పుడు నంబాల కేశవరావు డైరెక్షన్లో చింతల్నార్ టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. పోలీస్ వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచిన ఈ దాడితో మావోయిస్టు పార్టీలో హిడ్మా గుర్తింపు పెరిగింది. మావో ఉద్యమంలో ఉన్న వారిలో 8 మంది అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావటం విశేషం. మన దగ్గర అణచివేత ఎలా ఉండేదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ 8 మందిలో గణపతి, తిరుపతి, చంద్రన్న, హనుమంతు కూడా ఉన్నారు. ఇప్పుడు హిడ్మా కూడా పట్టుబడితే మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్లే అని కేంద్ర హోంశాఖ అనుకుంటోంది.